హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాయి పూర్ణ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టుడే లాగ్ వచ్చేసి మై ఫేవరెట్ టమాటా రసం. లెట్స్ ప్రిపేర్. ఫస్ట్ ఒక బాండీలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కట్ చేసి పక్కన పెట్టుకున్న 5 టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు, టమాటా ముక్కలు 2 గుజ్జులా చేసి అందులో 3 గ్లాసుల వాటర్ వేసుకొని కొంచెం 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల సాల్ట్, దంచి పక్కన పెట్టుకున్న మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసి దీనిని కొంచెం మరగనివ్వాలి. ఈలోపు వెల్లుల్లి, కొంచెం జీలకర్ర తీసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న రసంలోని ముందుగా దంచిన జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఇది కొంచెం 2-3 పొంగులు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కావాల్సింది వాము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు. వీటిని కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద వేడైన తర్వాత కొంచెం నూనె, వెల్లుల్లి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పోపు దినుసులు కూడా వేసుకొని చిటపటలు ఆడే వరకు వేయించిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసి కాసేపు ఫ్రై చేసి అప్పుడే మరిగిన రసాన్ని కూడా కొంచెం వేసి ఆవిరిపోకుండా వెంటనే మూత పెట్టాలి. అంతే, వేడివేడి టమాటా రసం రెడీ. ఈ వింటర్ సీజన్లోని మనకు కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉన్నప్పుడు ఈ రసాన్ని వేడివేడిగా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రసాన్ని ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బాయ్ బాయ్.